దేశంలోనే ప్రప్రథమంగా గ్రామ సభలు అంటూ పూర్వం జరిగేవి. కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గ్రామంలో ఉండేటటువంటి పౌరుల వరకు ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎవరు గ్రామంలో వాళ్ళు పాల్గొని మరి ఈ గ్రామ సభలో జయప్రదం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అయితే కొన్ని పనులే చేసేవారు. ఇప్పుడు గ్రామంలో ఏ అవసరం ఉన్నాయో గ్రామ సభ జరిగినప్పుడు అన్నీ పెట్టుకుంటే ఇది 3 దఫాలుగా వస్తుంది. మొదటి క్వార్టర్, రెండో క్వార్టర్, మూడో క్వార్టర్. సంవత్సరం మొత్తం మీద మీరు ఏదైతే పని చేస్తారో 300 రూపాయలు మీకు వేజ్ వస్తే ఆ వేజికి సరిపడా మీ 300 మీకు ఇచ్చేస్తారు. ఇంకో 40% అంటే 120 రూపాయలు ఈ గ్రామంలో సిమెంట్తో కానీ మట్టితో కానీ ఏదైనా పనులు చేసుకోవచ్చు. పర్మనెంట్ వర్క్స్, అలాగే తార్ రోడ్డు కూడా వేయచ్చు, రోడ్డు వేయచ్చు. మరి ఇదే కాకుండా ఈ మధ్య కొత్తగా మరి వస్తున్న ఎక్కడో చెరువులోనో అక్కడో ఇక్కడో చేసిన పని చేసే కన్నా పొలం గట్టుల దగ్గర కానీ లేదంటే పొలంలో ఉండేటటువంటి తోటల దగ్గర మరి కంతకాలు వేయడం కానీ, అలాగే మనకి ఇప్పుడు తోటపల్లి కాలువ వచ్చింది. ఆ కాలువ ద్వారా చెరువులు ఉంటాయి. మనకి 4000 పైసలు చెరువులు ఉన్నాయి మొత్తం తోటపల్లి కాలువలో. తోటపల్లి నుంచి ఇక్కడ మన పోతపాటి రేగ దగ్గర కలిసిపోతుంది సముద్రంలో. అంతవరకు 187 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది పెద్ద కాలువ. మరి 8 నియోజకవర్గాలకి 2,50,000 ఆథరైజ్డ్, అనాథరైజ్డ్ కలిసి 5 లక్షల ఎకరాలకి ఆ నీరు వెళ్తుంది. కాబట్టి మరి ఆ 4,000 చెరువులు కానీ మనం నింపుకుంటే రెండో పంట కూడా పండుతుంది. అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ ఈ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు. కాబట్టి ఆ కాలువలు కూడా ప్రతి సంవత్సరము ఈ వర్షంలో అది కూడా పెట్టి పని చెప్తే మరి అన్ని ఊరందరికీ